యువకులు యువతులు అందరూ రావాలి, వచ్చి ఓటుని వినియోగించుకోవాలి, వెయ్యాలి. ఇది మన జన్మ హక్కు. ఓటు మన జన్మ హక్కు. రావాలి, చైతన్యం కూడా రావాలి. సామాన్యులే అవుపడుతుర్రా? పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వేసిపోతుర్రా? సామాన్యులు వస్తున్నారండి. సామాన్యుడికి ఏముంటారు బాధ అనేది? వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏముంటుందండి? సంపన్నులు వస్తలేరా? ఎందుకు వస్తారు? వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చాడు కదా. కాలనీస్లలో అన్నీ ఉంటాయి వాళ్ళకి, మనకేమి ఉండవు కదా. అది చెప్పాలి. నీళ్ళు రాకుండా నీ తోటి ఖర్చులు వచ్చి వేసిపోయిరా ఓటు? మా బస్తీలను అందరూ వచ్చారు, ప్రొద్దున్నే వచ్చి వేసుకోవాలి. నువ్వేం కోరుకుంటున్నావు మరి? నేను రావాలి, చైతన్యం రావాలి, ప్రజలలో చైతన్యం రావాలి, కొత్త మన మార్పు కూడా రావాలంటున్నావు? రావాలి, కంపల్సరీ రావాలి. అప్పుడు ఏం లేకుండే 10 yearsలో ఏమీ లేదు. మరి ఎటువంటి గాలి ఆఖరికి వస్తారు కదా? మాది కాంగ్రెస్ అంతే. అమ్మని స్వామి రంగు, ఓహో మా మనవరాలు పేనుకోవడం వచ్చింది. కంపల్సరీ తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మార్పు కోరుకున్నప్పుడు మేము మారడంలో తప్పేమిటి? ఇప్పుడు ఇన్నాళ్ళు చేసినాం, 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మరి చేసిన తర్వాత వాళ్ళు మారలేనప్పుడు మేము మారడంలో తప్పేముంది? అయితే ఈ ఉద్యమకారుల కథ ఇప్పుడు పడ్డది, అదే రగులుకుంది, నడుస్తూనే ఉంది, రగులుకుంది అంటావు? మంచిగా ఇంత అంత కాదు. ఇగో ఈ తల్లే నాకు ప్రోత్సహించింది తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకి పనిచేయమని చెప్పేసి ప్రోత్సహించింది. కానీ నిన్ను ఏమనలే, నీ మొలతారు దెంప నువ్వు ఎక్కడ పట్టాకనే పోతులేవు, ఇల్లు సంవత్సరాలు పట్టించుకుంటలేవని నేను ఏమనలే. చాలా ప్రోత్సహిస్తేనే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాం, రాత్రి పగళ్ళు పనిచేసినాం. అమ్మ బుద్ధిగానే మీ మీద ప్రేమ కూడా ఉంది. ఉన్నదేశ ప్రేమ వివాహమే మాది కాబట్టి ప్రేమగా ఉన్నాము. అమ్మా ఇగో ఇది కథ. అమ్మో మంచి మంచి దొరుకుతురు ఇవాళ. ఇగో ఇది అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన ప్రేమికులు ఇవాళ ఎక్కడ పిల్లగా? ఇది ఇక్కడ రైమత్ నగర్లో, బెంగాల్రావు నగర్ డివిజన్, బెంగాల్రావు నగర్ డివిజన్లో ఇవాళ ఇగో రామ సక్కదరంగా మా మనవడు మా మనవరాలు వచ్చి వేసిర్రు. ఇక గతంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని అది కథ. ఇక కథ పోదాం మరి. ఇంకా కొన్ని కోళ్ళాగలు ఏమంటా ఏంది ఏం కథ? అమ్మో ఏమా పిల్ల అప్పుడే పారేసి కూర్చున్నావు? ఎట్టట్టున్నాయమ్మా ఏర్పాట్లు? ఏర్పాట్లు ఎట్టట్టున్నాయంటే సపోర్ట్ చేస్తలేదమ్మా. మీరు మాట్లాడొద్దని ఏమైనా ఉందా? ఏంది అక్కడ మందు గోళీలు పెట్టినందుకు? ఆహా గిట్నే వల్ల బీపీ షుగర్ అది ఇది గట్టిన వచ్చి కింద పడిపోతే మందులో మాకులో ఇస్తారా అట్నా? ఎంతమంది వచ్చి చేసిపోయారు ఇప్పటికి? ఎప్పుడు మొదలు పెట్టారు ఇప్పటికి ఎంతమంది వచ్చి చేసిపోయారు? మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేశారు సార్. 7 గంటలకే మొదలు పెట్టారు. మరి పర్సలు వస్తురా? వస్తున్నారు, యువత అందరు వస్తున్నారు సార్. ఎక్కువ సామాన్యులు కనపడుతుర్రా ఓటేస్తేందుకు? వాళ్ళు సంపన్నులు కనపడుతుర్రా ఎక్కువ? ఏంటి సార్? సంపన్నులు వస్తురా ఓటేస్తేందుకు, సామాన్యులు వస్తురా ఎక్కువ? అందరూ ఈక్వల్ గానే వస్తున్నారు ఓటు వేయడానికి. అంతేనా? ఏదమ్మా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు వస్తలేరా బాగా? అవునా పిల్ల? వస్తురా? వస్తున్నారు. ఎందుకు? అంతేనా? ఓటు వేయాలి కదా. మరి ఇలా కోయిలాగా ఈడ ఎవరి పెట్టుకుంది? గుండెకాయలు ఎవరి పెట్టుకొని వచ్చింది? ఏమో కాదు పిల్ల, అభిమానం ఎక్కడ చూపుతున్నావు? ఇలా గాలి ఎటు మలుపుతున్నావు? చెప్పాలి. ఇది ఇంకా కుర్తిల పాటు వెళ్ళుకొని తండ్లాడుతుంది ఇటా అటా అటా ఇటా అని. ఓట్లు వచ్చినాను ఇక్కడ. మార్పు కోరుకున్నావా? ఏడుంటావు మగోనివి? నేను కిషన్ బాగ్ అత్తాపూర్లో ఉంటాను. మరి నీ ఓటు ఇటా అటా? ఇటు వచ్చిన చెల్లెని తీసుకో, చెల్లె ఓటు ఉంది. ఇట చెల్లె ఇన్నే ఉంటుంది. ఓహో తోడబుట్టిన తోడుని తీసుకొని వచ్చినావు. మరి చెల్లెది గాలి అలా ఎటు మలిపింది? బీఆర్ఎస్ఏ మొత్తం, కేసీఆర్ అన్ని మంచి పథకాలు ఉన్నాయని మంచి కార్యక్రమాలు చేసిండ్రు. అట్లా ఇలా చేసింది ఏం లేదు, వాగ్దానాలు బాగా పెట్టి కానీ ఏం చేసింది ఏం లేదు. అంతేనా తాత? అంతే నేను మొదటి నుంచి బీఆర్ఎస్. ఈ కోయిలాగా ఏమంటుందో చూద్దాం. చెప్తా తాత ఎంత పోతున్నావు? ఓటు వేసాం ఆగుతుందేనా? కొరకు తీసేసా బుట్టి గిప్పుడేందుకు బుట్టి? ఏం చేస్తున్నావు ఏం కదా? మరి ఎటు మలిపినావు గాలి? ఎటు నూకినావు గాలి? అంతా ఒక దిక్కే నడుస్తుంది గాలి ఇప్పుడు. ఎట్టా? అంతే వన్ సైడ్. అదే ఎక్కడ ఆ సైడు? ఏదైతే రూలింగ్ ఉందో దానికి ఎవరైనా
నీళ్ళలో ఉండి గట్టి మీద ఉండి స్నానం చేస్తారా? నీళ్ళల్లో దుంకాలి. నీళ్ళలో దుంకితే ఈత ఎంతవరకు ఉందో తెలుస్తుంది, లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ లోతు అంతా అందరు చెప్తారు కదా, పబ్లిక్ అంతా అంతేనా? వన్ సైడ్ అంతే, తిరుగులేదు. ఇంకా నువ్వు చెప్పాలి పెద్ద మనిషి. ఏం లేదు తాత, గిదే ఇక మరి. ఎందుకంటే పొదువుకంగా నేను ప్రేక్షకులు నర్సయ్య తాత అభిమానులు ఏమయ్య తాత అని పోలు కొడతారు. అందుకనే నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్లో పేరింది గిదే అని చెప్తా. ఇక మీ పేరేంటి? గియే ముచ్చట్లు. నా పేరు కిరణ్. ఎక్కడకా ఏరియా? పబ్లిక్ స్కూల్ రేమంత్ నగర్. మొత్తానికైతే ఇక ఏదైతే దారి ఉందో ఆ దారిలోనే పోతున్నాం. గోజాగా చిన్నసన్నది ఏం కాదు. ఎందుకంటే ఇక పెద్దతో మొత్తం అదే ఉంది కాబట్టి మళ్ళీ పిల్లబాట ఏరుకుంటే మళ్ళా పెద్ద పర్సన్ అనేది. ఓటు విలువైనది. విలువైన ఓటును సరైన పద్ధతిలో వాడుకోవాలి. మన ఓటు వేస్ట్ కావద్దు. ఏమన్నా పడే కూర్చున్నాను ఏది కూర్చున్నాళ్ళకి నాకు వచ్చి ఇన్నేళ్లలో నేను ఎప్పుడు ఎవరిది ఆశపడలేదు. అంతే, మన కష్టం మన ఎంబడు. కాకపోతే మనిషి అన్నవాడు అభివృద్ధికి మనవాడై ఉండాలి. అమ్మని సామిరంగా వామ్మో ఈ కోళ్ళగా చిన్నసన్న కోళ్ళగా ఏం కాదే. ఇక మరి రేమంత్ నగర్ గడ్డ మీద మా మనవరాలు ఆమె బీజే ఏం చెప్తారు, ఏంది ఏం కదా. మరి గాలి ఎటు మారిపోయి ఓటు వేసిన ఓటు వేసినాం మీరు. మరి ఎటు దులిపినావు? ఎటంటే ఇక అటే మనం దులిపినాం ఎటో ఒక సైడు. మనకు ఎవరు మనకు మంచి చేస్తే వాళ్ళకి వేద్దామని వేసినాం. అంతే అంతే, అది వాస్తవం. అంటే మరి ఇక్కడ పరుచుకోలేగా జర యువ నాయకత్వం అంటారు. మరి ఏమన్నా అటు ఇటు ఏమన్నా మొగ్గిందా, ఏంది ఏం కథ? ఏంటది? ఇక్కడ కోజాగా యువ నాయకత్వం అంటుర్రు. అది కూడా 2 మాట ఓడిపోయింది, అది ఇదని కుసకుస నడుస్తుంది. మరి అట ఇట ఎటు మరిపినావు? నేను అనుకునేది అవుతుందని అనుకుంటున్నా, వస్తుందని అనుకుంటున్నా. నా ఉద్దేశం ఎంత అజ్జకాడిది చెప్తలేదు. నువ్వేటేసినావు? నేనా? ఇక మమ్మల్ని చూసినంత వరకు మాకు ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయో దాన్ని గమనించుకొని అన్ని మాకు ఉపయోగకరంగా ఎవరైతే చేస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఓటింగ్ చేసినాం. అర్థమైంది. అంతేనా? అంతేనా? అంతే. ఏందనుకుంటున్నావు తాత? ఎన్ని దేశాలు తిరిగి వస్తుండు, ఎంతమంది చూస్తుండు. బయట అన్ని ఒకటేసారి బయట పడితే ఎట్లా చెప్పు, అది ఎలక్షన్ ఎట్లయితుంది అది నువ్వు కూడా ఆలోచించాలి. మా అంతటా మేము ప్రజాపక్షం అని మేము చెప్పలేం కదా. ఇప్పుడు తెలంగాణ జనాలందరూ జూబ్లీ హిల్స్ లో ఎవరికి గెలవబోతున్నారు, ఏంది ఏం కథ అని 14 తారీఖు కానీ కలవరిస్తున్నారు. కానీ నర్సయ్య తాత మీలాంటి వాళ్ళతో మాట్లాడించి ఇలా పొద్దుకంగా 8 గంటలకు కథం చేస్తాడు గెలుపు ఈరోజే. ఏందనుకుంటున్నావు తాత అంటే? మా తాత అన్ని అప్పటి కాలం అనుకుంటుండు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. నువ్వు అంత అంచనా ఇష్టా, అది వేరే మారుతుంది, ఇది వేరే మారుతుంది. అది లెక్క. మా మనవరాలు ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది. ఇక గిది కథ ఈ రకంగా పోతుంది వ్యవహారం. ఇంకా కూడా కొంతమందిని మాట్లాడించే ఉపాయం చేస్తా, మీరు చూస్తూనే ఉంటుంది. మరి నేను మొత్తం లోపల పెట్టినా ఎందుకు నువ్వు అట్లా చూస్తారు? 4 రోజుల తర్వాత చూసినావు, మొదలు చూస్తున్నా మంచిగా ఉండు. నేను ఇప్పుడు పలుసి పోలే బిర్ర కొట్టివి. అవును, ఇప్పుడు ఒడిశా పోలే ఎండిపోతున్నావుగా. ఇంకా పలిసిన నేను తక్కువ కాలే. అగో నువ్వు గమ్మత్తున్నది. నువ్వు ఇలా ఎట్టట్టున్న ఏర్పాట్లు ఏంది బాగోతా ఏమైనా వస్తుంది బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం మేము? అగో సూపర్ ఉన్నది. అంతేనా తాత? నో డౌట్. అగో గుద్దకపోతే ఏం చేస్తావు? బలుతలేము, బలుస్తానా గుద్ద. మరి ఎట్లు గాలి అది కూడా చెప్పాలనా? తాతనైతే నాకు చెప్పవాపిరా. అట్లా నువ్వు చెప్పు ఎట్టేయాలి. నువ్వు పక్కకి అది అట్లా కాదు, నువ్వు చెప్పు ఎక్కడ వేయాలి. గాలి ఎటు మాకు చెప్పిస్తావు. గాలి ఎటు మలుతుంది అన్నారు. సరే నువ్వు చెప్పకుండా గాలి ఎక్కువ ఎటు మలుతుంది? చెయ్యి గుర్తుకే మన ఓటు. అక్కుని బాంచనే. ఆహా కడుపులో కక్కింది గోజాగు. మీ ఆడకట్టు కూడా మొత్తం ఇటే సై చేసినావా? ఫుల్లు ఏం భయపడకు నువ్వు. అగో పలుకుబడి చెప్తా వేసినా ఓటు వేసినావా? మరి మార్పు కోరుకుంటున్నావా? ఏం కోరుకొని వచ్చినావు? ఎట సంగతి? ఎటు మొగ్గింది అభిమానం? కాంగ్రెస్కి మొగ్గింది అభిమానం. అమ్మ తల్లి ఎట్టెట్లా ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఏం చేశాడు? అంతేనా? మరి అంతగా అందరికీ తెలుసు. నీకు నాకు అనే కాదు, అందరికీ తెలుసు కదా. అయ్యో ఎక్కడ మీ ఆడకట్ట? ఎక్కడ మీ ఆడకట్ట? ఎక్కడ
ఇక్కడ యాదగిరి నగర్ యాదగిరి నగర్ అంటే ఇప్పుడు వెంకటరావు నగర్ డివిజన్ ఇది వెంగళరావు ఏమనుకుంటే మీ ఆడకట్టలు మొత్తం ఇటే ఇటే మడత పెట్టిరా అందరు కాంగ్రెసే బాగా చెప్తా రోడ్డు మీద పెట్టేయమన్నా వేస్తాం కాకపోతే నాటే లోడ్ కాబట్టి లోపల పోయేసినాం అంతే అమ్మని స్వామి రంగా మొత్తానికి మొయ్యిన మూత మోగుతుంది ఇగో నువ్వు కాదు నువ్వు మాట్లాడుతుంటేనే నా కడుపు నిండిపోయింది ఇక నేను ఇక అది ఎడబెట్టుకోను పెట్టుకో ఇగో ఇళ్ళకి వెళ్ళేస్తే అల్లకి పోతుంది సరే ఒక్క మాట మాట్లాడినా నా కడుపు నిండుతుంది ఏ గాలి ఎటు మలుతుంది తాత గాలి మలుతుంది కొద్దిగా అంత అయ్యో జాడ మనలో మాట ఇట్లా అంటారు ఇట్లా అంటుర్రా ఇట్లా బాయ్ బాయ్ చెప్తారు అమ్మని స్వామి రంగా ఆహా కోళ్ళగా ఇది చూసిరా మరుగున పెట్టి ఎట్ట పోయింది దెబ్బ ఇట్లా అంటుర్రట టాటా చెప్తారు అదే టాటా చెప్తారు అంతే ఇదిగో ఈ మరుగు ఎక్కడ అర్థం కాదేమో దీని ముచ్చట ఇది తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకి ఎందుకమ్మా గుంజులాట అన్నట్టే ఉంది కానీ నీ కథ కాదు పిల్ల ఒక బారే ఇట్లా అంటున్నారు అంటివి ఒక బారే టాటా చెప్తున్నారు అంటివి అదే అది టాటా అంటే అని చెప్తారు అన్న ఓహో అయితే ఇప్పుడు రాంగ పోంగ ఏమనుకోవాలన్నా వాళ్ళకి అర్థమవుతుంది చుట్టలు పెట్టోళ్ళు అందరు టాటా చెప్పిపోతారు నీకు అర్థమైంది అది పిల్ల అర్థమైపోయింది ఎట్లా అర్థమైపోయింది టాటా ఇట్లా ఇట్లా అంటారు అంతే మరి దేనికి టాటా టాటా దేనికి చాలు ఇంకా బ్రేక్ అయ్యా కారు బ్రేకా బ్రేక్ అమ్మని దండం పెడితే నాయన ఎసవంటి రామసక్కని పలుకులు ఉన్నాయేమే రైమత్ నగర్ గడ్డ మీద చిన్న సన్న కోయిలే ఏంగా జిత్తుల మరి కోయిలే అయ్యి అమ్మో చెప్తాత ఎటు సంగతి ఏం చేసినావు ఇలా పండుగ చేసినావా ఓట్ల పండుగ ఓట్ల పండుగ పిల్లని అనేది పొద్దుగాల చాలా అయింది ఇక పొద్దుకంగా మరి ఇక ఏం నడుస్తుంది పండుగ పూట పండుగ పూట మంచి జోరు మీద ఉంది మంచి పండుగ జోరు మీదనే ఉంది నువ్వు ఏలు ఇంకా అంటించుకున్నావా చేయి మంచి జోరు మీద ఉంది ఉందా అమ్మా కార్లు ఎస ఉరుకుతుందట కారు ఏం ఉరకట్లే కారుకు బ్రేకులు పడిపోయినాయి అయ్యో చేయి లెస ఉరుకుతుంది విజయం ఖాయం అయిపోయినట్టే దాదాపుగా అంతేనా తాత పండుకున్నట్టే నైగా పండుకున్నట్టే రామ రామ ఏమంటావు తాత ఇంకేమంటే షెడ్యూల్లో పోతుంది కారు ఉన్నది ఆనాడు లేదు ఈనాడు ఏడ వస్తుంది ప్రభుత్వం నడిచేది ఇది మంచి ప్రభుత్వం ఉంది మంచి పాలన ఉంది ఆల్రెడీ అన్ని 6 గ్యారెంటీలు నడుస్తున్నాయి దాని ప్రకారం అంత అభివృద్ధి బాగానే ఉంది రూలింగ్ పార్టీ ఏదో ఉంది అదే నడుస్తుంది వచ్చేది అదే ప్రభుత్వం ఈ పార్టీ ఏం ఆనాడే చేయలేదు ఈనాడు ఏం చేస్తుందని 10 సంవత్సరాలు ఇచ్చిన పగ్గాలు ఇచ్చి పెట్టారు వేసిన ఓటు ఆగు ఎప్పుడే